హరి శ్రీనివాస, రమాదేవి గారు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఏమైనా ఉంటే చెప్పండి. మేము ఇంట్లోనే ఉంటున్నాము, ఖాళీగానే ఉంటున్నాము, మా దగ్గర కూడా స్మార్ట్ మొబైల్స్ ఉన్నాయి, ఏమైనా చెప్పండి అని చెప్పని అడుగుతున్నారు. నాకు 20K ఫాలోవర్స్ ఉన్నప్పుడే నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కి ప్రమోషన్ చేయమని చెప్పని నాకు అమౌంట్ వేయడం అయితే జరిగింది. ఓపెన్ గా చెప్తున్నాను. అప్పుడు నేను ప్రమోటింగ్ చేసిన తర్వాత నా సిస్టర్ ఎవరైతే ఉన్నారో తను చెప్పారన్నమాట, అలా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కి ప్రమోషన్ చేయించొద్దక్క, తను ఆల్రెడీ సాఫ్ట్వేర్ చేస్తున్నారనమాట, హైదరాబాద్ లో చేస్తుంది. తను చెప్పింది కరెక్ట్ గా జెన్యున్ కాదా మనమే ట్రై చేద్దామని చెప్పేసాను. అంటే వీళ్ళని డబ్బులు ఏమని ఏదో సంథింగ్ జరిగితే అసలు వద్దక్క అని చెప్పని చెప్పింది. వెంటనే నా వీడియోని కూడా డిలీట్ చేసి వాడి అమౌంట్ ను కూడా వాళ్ళకి నేను రిఫండ్ చేస్తాను అనమాట అండి. ఎందుకు దానివల్ల ఎవరైనా ఇబ్బంది పడినా, ఎవరైనా ప్రాబ్లం ఫేస్ చేసినా తిరిగి మళ్ళీ నేను ఏదైతే వీడియోస్ చేస్తున్నానో అందులోకి వచ్చి కామెంట్ చేస్తుంటే, బట్ నేను బ్లేమ్ అవ్వడం అనేది నాకు ఇష్టం లేదు. అండ్ నేను ఆ పరిస్థితి తెచ్చుకోవడం అస్సలు ఇష్టం లేదనమాట. అయితే రమాదేవి గారు, ఇంట్లో ఉండి డబ్బులు సంపాదించే మార్గం ఏమన్నా ఉంటే చెప్పండి అని చెప్పి అంటున్నారు. మీకు క్లియర్ గా క్లారిటీగా చెప్తున్నాను. నేను ఒక 15 years బట్టి కూడా ఈ బిజినెస్ ఫీల్డ్ లో ఉన్నాను అనమాట. అది కుమార్ హోమ్ అప్లయన్సెస్ అండ్ ఫర్నిచర్ షోరూమ్ అండి. మేము తునిలో ఉంటాము. మేము హోల్సేల్ గా బిజినెస్ చేస్తూ ఉంటాం. బట్ ఆ హోల్సేల్ గా బిజినెస్ చేయడంలో మా వారికి నేను 12 years అనేది బాగా సపోర్ట్ గా ఉన్నాను. చెప్తాను కదా, వెనక బ్యాక్ బోన్ సపోర్ట్ అయితే ఏమీ లేదు. మాకు ఆస్తి కూడా అప్పుడు ఏమీ ఇవ్వలేదు. ఆ టైంలో కూడా ఈయన నేను చాలా అంటే చాలా కష్టపడే వాళ్ళము. కష్టం అంటే ఎలా ఉంటదంటే, మార్నింగ్ 10 o'clock షాప్ వెళ్ళి మధ్యాహ్నం ఉండి, మధ్యాహ్నం క్యారేజ్ కూడా తెచ్చుకున్నది తినడం మర్చిపోయి అంత కష్టపడే వాళ్ళం అనమాట. అయిపోయిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ పిల్లలు వచ్చే టైంకి 5 o'clock ఇంటికి వచ్చి పిల్లల్ని తీసుకుని వచ్చి మళ్ళీ వాళ్ళకి ఏదైనా చేసి పెట్టి, మళ్ళీ షాప్లో ఉన్న స్టాఫ్ అందరికీ కూడా ఏదైనా ఫుడ్ ప్రిపేర్ చేసి మా వారితో సహా మళ్ళీ వీళ్ళని ట్యూషన్లో దింపి మళ్ళీ నేను షాప్లోకి వెళ్ళి మళ్ళీ మా వారి కలెక్షన్కి వెళ్ళొచ్చి మళ్ళీ 9 o'clock వస్తే 9 o'clock ఆయన నేను కలిసి మళ్ళీ దారిలో మా పిల్లల్ని పికప్ చేసుకుని, వాళ్ళకి 6-7 years అనమాట, పికప్ చేసుకుని మళ్ళీ వాళ్ళు మేము బండి మీద ఎక్కించుకుని ఇంటికి వెళ్ళి మళ్ళీ నేను వాళ్ళకి వంట ప్రిపేర్ చేసి వాళ్ళకి నేను తినిపించి నేను తిని పడుకునేటప్పటికి 11 అయ్యేది అనమాట. అంటే కష్టం ఎలా ఉంటుంది అనేది మీకు జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను అనమాట. ఆ టైంలో నాకు 2 years బ్యాక్ ఒక ఆన్లైన్ బిజినెస్ కోసమని మొదలు పెట్టాను అనమాట అండి. ఆన్లైన్ బిజినెస్ లో 100% సక్సెస్ నేను సాధించాను. ఆల్రెడీ చాలా చాలా వీడియోస్ కూడా నా యూట్యూబ్ ఛానల్లో ఉంటే ఒకసారి మీకు జస్ట్ రమాదేవి చక్కా తుని అని చెప్పి యూట్యూబ్ ఛానల్లో చెక్ చేసినట్లయితే కనుక నేను ఏ విధంగా స్టాక్ తెప్పించడాన్ని, ఏ విధంగా నేను డిస్పాచ్ చేసేదాన్ని, ఎంతో మంది రీసెలర్స్ అందులో జాయిన్ చేసుకుని వాళ్ళందరికీ కూడా ఉపాధి అవకాశాలను ఎలా కల్పించానని మీకు తెలుస్తుంది. బట్ మీకు కూడా అలా ఇంట్రెస్ట్ ఉంటే, బట్ బిజినెస్ చేసేయడం వేరే అండి, బిజినెస్ నేర్చుకోవడం వేరే. బట్ నేను అయితే మటుకు ఎవరైతే నా ఫాలోవర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా బిజినెస్ ఎలా ఎలా చెయ్యాలి అని నేర్పిద్దాం అనుకుంటున్నాను. బట్ దీంట్లో నాకు స్వార్థం అయితే ఏమీ లేదు. నా వల్ల మీరు ఏదైనా ఉపాధి అవకాశాన్ని కల్పించుకున్నట్లయితే నా దగ్గర మీరు చేసిన తర్వాత వేరే వాళ్ళ దగ్గర పిలిపినా ప్రాబ్లం లేదు. ఒక అవకాశాన్ని మీకు ఇచ్చాను అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. మీరు చేయవలసింది జస్ట్ ఈ రీల్ ని లైక్ చేయండి అండ్ 5 members షేర్ చేయండి అండ్ కామెంట్ లో మాకు కూడా కావాలి అక్క, జస్ట్ మాకు చెప్పండి అని చెప్పని అడగండి. నేను వెంటనే మీకు రిప్లై ఇస్తానండి, పర్సనల్ గా ఇస్తాను.